జాంబవంతుడు భారతదేశాన్ని జంబూ ద్వీపంగా పిలువబడిన వాళ్ళలో మూలి నివాసులు అంటారు మమ్మల్ని. జంబూ ద్వీపంలో మొట్టమొదటిసారిగా మానవ రూపం అంటే ముక్కోటి దేవతలకు మూల పురుషుడు ఆది జాంబవంతుడు మాదిగ జాతి. ముక్కోటి దేవతలు అంటే ఇంక మీకు తెలిసిందే కాబట్టి దేవతల కంటే ముందు పుట్టిన మనిషి రూపంలో పుట్టిన వ్యక్తి జాంబవంతుడు. మీకు పురాణాలన్నింటిలో కూడా మాది డెక్కల పురాణం ఉంది. డెక్కల పురాణంలో స్పష్టంగా రాసి ఉండిద్ది. మొదటి యుగం అనంత యుగం, అద్భుత, తమంజ, తారజ, భిన్నజ, భిన్నాయుక్త, అంబాయుక్త, మహర్ని, ఈశ్వరి, విశ్వావసు, అలంకృత, కృతాయుగం, త్రేతాయుగం, ద్రౌపయుగం, కలియుగం. ఇలాగ 18 యుగాల్లో మొట్టమొదటిసారిగా మానవ రూపాన్ని ధరించి పుట్టినటువంటి వ్యక్తి ఆది జాంబవంతుడు. రెండో యుగం అద్భుత యుగంలో. మొదటి యుగంలో పుట్టింది ఏకోనారాయణుడు. ఏకోనారాయణుడు రూపం లేనటువంటి ఆకారంలో పుట్టి శంకుబోధంగా శంకులో నుంచి నీటి బిందువు రూపంలో పుట్టిన వ్యక్తి, మనిషిగా పుట్టిన వ్యక్తి జాంబవంతుడు. మూడో యుగంలో ఆది పరాశక్తి పుట్టింది. ఎక్కడి నుంచి సృష్టి కార్యం అందరికీ తెలిసింది. ముక్కోటి మొల్లాలు తిరుగుతూ ఉండగా ఆది జాంబవంతుడు చాలా బ్రీఫ్గా చెప్పేస్తా. ఆది జాంబవంతుడు నీళ్ళ మీద నీళ్ళ మీద బాస్పటలు వేసుకొని కూర్చొని కింద తామర పాకు మీద ఉన్నప్పుడు ఆది పరాశక్తి ఆయన అడగటం, ఆయన నువ్వు నా తర్వాత పుట్టావమ్మా, నువ్వు నా చెల్లి అవుతావు, నీకు మనం లోక కళ్యాణం కోసం మనకంటే ముందు ఉన్నటువంటి ఏకోనారాయణ దగ్గరికి వెళ్దాము. ఇద్దరు కలిసి ఏకోనారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏకోనారాయణుడు ఆది పరాశక్తిని శపిస్తే ఆడనములుగా పుట్టినటువంటి ఆది పరాశక్తి శపించినాక ఆది పరాశక్తి ఆడనములైనటువంటి ఆది పరాశక్తి మళ్ళీ వెంటనే ఏకోనారాయణని శపిస్తే మొగనములుగా అయినటువంటి ఏకోనారాయణుడు కంటి బొట్టుని ఆడనములు ఎప్పుడైతే మింగిద్దో గర్భం దాల్చి పిండాలుగా అప్పుడు అవతరించే టైంలో 3 పిండాలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుణ్ణి వీళ్ళని ఈ నీటి మీద ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాంబవంతుడు ఆయన కింద ఉన్నటువంటి తామరపు వాకుని ఆది పరాశక్తికి ఇస్తే అక్కడ ఆ 3 పిండాలు దాని మీద పెట్టడం జరిగింది. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుగా ముగ్గురు అవటం. అక్కడ నుంచి హిస్టరీ మొత్తం మీకు తెలిసిందే. ఇక్కడ నుంచి కార్యక్రమంలో ఈ ముగ్గురు పెరిగి పెద్ద అయ్యే తర్వాత లోక కళ్యాణం కావాలి కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆది పరాశక్తిని భస్మం చేసి ముగ్గురికి 3 పాయలుగా విభజించి 4వ పాయని జాంబవంతుడి కోసం విభజించి 5వ పాయని మళ్ళీ ఆది పరాశక్తిగా సృష్టించి వీళ్ళకి పెద్ద పెళ్లిళ్ళు చేసే క్రమంలో విశ్వకర్మలు ఏకోనారాయణ దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణం కావాలని అడిగినప్పుడు ఏకోనారాయణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్తే లోక కళ్యాణం గురించి జరిగిద్ది అన్నప్పుడు జాంబవంతుడు తన పక్కటెముకలో ఉన్నటువంటి మా డెక్కల కులం ఉంది, ఆ పక్కటెముకలో నుంచి యుగ మహామునిని సృష్టించి మనిషిగా చేసినప్పుడు లోక కళ్యాణం గురించి కావాలని అన్నప్పుడు ఈ మనిషిని చంపి అతని యొక్క ఎముకలు చర్మము ద్వారా చర్మము తిత్తును తయారు చేసి కొండలు గుట్టలు కరగదీసి అప్పుడు ఆ చర్మం తిత్తు ద్వారా పరికరాలు సృష్టించి లోక కళ్యాణం చేయటం జరిగింది. ఈ లోక కళ్యాణం చేసినాక ఆది జాంబవంతుడికి మాతాంగి మహర్షి పుడతాడు. మాతాంగి మహర్షికి అరుంధతమ్మ పుట్టిద్ది. అరుంధతమ్మతో పాటు దాదాపు అనసూయమ్మ 7 ప్రతివర్తలందరూ కూడా మాతాంగి మహర్షి నుంచి పుడతారు. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి వశిష్ఠుడు పుడతారు. వశిష్ఠుడు మాదిగ జాతిలో సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాతని పెళ్ళాడతారు. అంటే బ్రాహ్మణులకు సంబంధించిన వశిష్ఠుడు జాంబవంతుడు చర్మంతో తయారు చేశాడు కాబట్టి మొట్టమొదటిసారిగా పరికరాలు తయారు చేసిన జాంబవంతుడే. ఆ జాంబవంతుడు వారసుడు మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాతని పెళ్ళాడని సద్బ్రాహ్మణుడు వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలే శక్తికి పుట్టిన బిడ్డలు పరాచరు బిడ్డలు వ్యాసుడు, వీళ్ళకి పుట్టిన బిడ్డలు ధృతరాష్ట్రులు, పాండరాజులు, వీళ్ళకి పుట్టిన బిడ్డలు కౌరవులు, పాండవులు, మాదిగ జాతి రక్త బంధువులు. ఈ రోజు కమ్మారెడ్డి, కాపు, యలమ, బలిజ అని అగ్రవర్ణాలకు చెప్పుకుంటున్న ప్రతి హిందువులు కూడా తలెత్తి పైకి చూపించే నక్షత్రం మా అరుంధతమ్మ మాత నక్షత్రం. ఇది మాదిగల వృక్షం నుంచి వచ్చినటువంటి చరిత్రలో ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఇంత పెద్ద చరిత్ర దళితులకు ఉంది. పురాణాల నుండి పురాణాలు, రామాయణం, ఇవన్నీ పురాణాలన్నీ నిజమైనప్పుడు డెక్కల పురాణం కూడా నిజమే కదా. జాంబవంతుడు రాముడు జాంబవంతుడు తాతతో పోల్చుకుంటారు కదా, మరి దానికి ముందు యుగాలు ఉన్నట్టే కదా. ఈ 18 యుగాల్లో ఉన్నటువంటి చరిత్రలు ఇవన్నీ. అంటే అన్నిటికంటే ముందు క్రీస్తు పూర్వం లేకుంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శాఖల కంటే కూడా ముందు ఉన్నటువంటి యుగం. మరంతే కదా. 14 యుగాలు